హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఫర్ ఆఫీస్ సబార్డినేట్. సో ఓవరాల్గా 1660 పోస్ట్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఏ పోస్ట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ పే స్కేల్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన సమ్ అదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అతి త్వరలో నేను ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో, ఏ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ వీడియో తీసుకురాబోతున్నాను. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి, పే స్కేల్ ఏంటి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10 డిఫరెంట్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈచ్ పోస్ట్కి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కాబట్టి, అండ్ ఈచ్ పోస్ట్కి డిపెండింగ్ అపాన్ ద వేకెన్సీస్ మనకి హారిజంటల్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్ ఉంటాయి. అది మీరు ప్రతి నోటిఫికేషన్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకు ఏం చేశానంటే సింప్లిఫై చేశాను ఈ ఎంటైర్ నోటిఫికేషన్ని పర్టికులర్గా వేకెన్సీస్కి సంబంధించి. సో లెట్ మీ షో యూ అన్ ఎక్సెల్ షీట్ అండ్ త్రూ దిస్ ఎక్సెల్ షీట్ లెట్ us try and understand the number of vacancies that we are having for these posts. So here is the Excel sheet. ఇక్కడ మనకి టాప్ రోలో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఉంది. అండ్ ఇక్కడున్న అదర్ కాలంలో మనం చూసినట్టయితే మనకి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి: అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణ. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి అన్ని నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ ఈ 10 పోస్ట్కి సంబంధించిన పే స్కేల్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ చెప్తాను. సో ఫస్ట్లీ లెట్ us look at స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ప్రతి పోస్ట్కి సంబంధించి వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ జాబ్ రోల్ ఏంటి, ఇవన్నీ ఆ వీడియో చూడండి. ఐ విల్ షేర్ యూ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఫస్ట్లీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అనంతపూర్లో ఆల్మోస్ట్ 8 పోస్ట్, చిత్తూరు 7, ఈస్ట్ గోదావరి 8, గుంటూరు 6, సో ఆన్ సో ఫోర్త్. సో పే స్కేల్ వచ్చేటప్పటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 34,580 to 1,07,210. ఏజ్ లిమిట్ 18 to 42 years as on 1/7/2025. మీ రిజర్వేషన్ స్టేటస్ బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్, సో వీ హ్యావ్ ఆల్ దీస్ ఏజ్ రిలాక్సేషన్స్. సో ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫర్ షూర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. యూ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్, డిగ్రీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. సో గ్రాడ్యుయేషన్ ఈజ్ ద మినిమం క్వాలిఫికేషన్ హియర్. ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ కంప్లీట్ అయి ఉండాలి. టెక్నికల్ బోర్డ్ నుంచి మీకు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. యూ షుడ్ సెక్యూర్ ద సర్టిఫికేట్. నెక్స్ట్, సేమ్ టెక్నికల్ బోర్డ్ నుంచి మీకు షార్ట్ హ్యాండ్ హయ్యర్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. సో బోత్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అప్లోడింగ్ టైంలో కూడా మిమ్మల్ని ఈ సర్టిఫికేట్స్ అడుగుతారు. సో దిస్ ఈస్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న పోస్ట్ ఇవి: అనంతపూర్ 11, చిత్తూరు 25, ఈస్ట్ గోదావరి 28, గుంటూరు 28, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఓవరాల్గా 230 పోస్ట్. పే స్కేల్ వచ్చేసి 25,220 to 80,910. మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం 42 years. అండ్ దీనికి 2 ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయి. 1, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో టైపింగ్ సర్టిఫికేట్ కానీ టైపింగ్ ఎగ్జామినేషన్ కానీ ఉండవు. వేరే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అని. అయితే మీకు నోటిఫికేషన్లో ఇంకో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి అప్లై చేశారనుకోండి అండ్ యూ డోంట్ హ్యావ్ హయ్యర్, మీకు స్టెనోగ్రాఫర్ హయ్యర్ సర్టిఫికేట్ లేదు, లోవర్ సర్టిఫికేట్ ఉంది. ఇంగ్లీష్ హయ్యర్ సర్టిఫికేట్ లేదు, ఓన్లీ లోవర్ సర్టిఫికేట్ ఉంది. ఆ టైంలో ఏం చేస్తారు? లెట్స్ సే మీ డిస్ట్రిక్ట్లో మీకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం మీకన్నా ముందు హయ్యర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. దే విల్ గివ్ ఛాన్స్ టు యూ. లోవర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎప్పుడు? హయ్యర్ సర్టిఫికేట్ లేకపోతే. హయ్యర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు లేకపోతే లోవర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, టైప్ లోవర్ అండ్ స్టెనోగ్రఫీ ఆర్ షార్ట్ హ్యాండ్ లోవర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్, ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్, సో ఆల్మోస్ట్ 162 పోస్ట్ ఉన్నాయి అక్రాస్ ఆల్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. వేకెన్సీస్ హారిజంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ మీరు ఒకసారి నోటిఫికేషన్లో చూసుకోండి. ఐ విల్ షేర్ యూ ద వెబ్సైట్ లింక్.
పే స్కేల్ వచ్చేసి 25,220 to 80,910. 18 to 42 years సేమ్ ఏజ్ లిమిట్. అన్ని పోస్ట్కి కూడా సేమ్ 18 to 42 years. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ కంప్లీట్ అయి ఉండాలి. యూ షుడ్ సెక్యూర్ దట్ టైపింగ్ సర్టిఫికేట్ బిఫోర్ దిస్. సో అప్లోడ్ టైంలో కూడా టైపింగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైపింగ్ సర్టిఫికేట్ అడుగుతారు అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ 56 పోస్ట్స్ ఉన్నాయి. సేమ్ పే స్కేల్. 18 to 42 years is the age. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అడగట్లేదు. సో జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని అడుగుతారు అనమాట. జస్ట్ అడుగుతారు మీకు టైపింగ్ వచ్చా, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి జస్ట్ కనుక్కుంటారు అంతే. దే ఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ ఎనీ స్కిల్ టెస్ట్ ఫర్ యూ. సో టైపింగ్కి సంబంధించి ఆర్ కంప్యూటర్స్కి సంబంధించి ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు. బట్ దే విల్ జస్ట్ ఆస్క్ యూ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతారు. సో ఫీల్డ్ అసిస్టెంట్కి ఆ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా ఏం అడగలేదు, ఏం చెప్పలేదు నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ ఇక్కడ పే స్కేల్ మారుతోంది. 23,780 to 76,730. సేమ్ 18 to 42 years. ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ అని అన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్. సో +2 కంప్లీట్ అయి ఉండాలి. ఈవెన్ పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసినా కానీ ఓకే. నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్. సో కాపీయిస్ట్ పోస్ట్కి 23,780 to 76,730. 18 to 42 years. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్. అండ్ దీంతో పాటు కాపీయిస్ట్ పోస్ట్కి టైప్ ఇంగ్లీష్ హయ్యర్ కంప్లీట్ అయి ఉండాలి. సేమ్ టైపిస్ట్ పోస్ట్కి దీనికి కూడా ఇక్కడ టైప్ హయ్యర్ అడిగారు కదా. లెట్స్ సే ఒకవేళ హయ్యర్ లేని వాళ్ళు ఉన్నారనుకోండి, హయ్యర్ సర్టిఫికేట్ లేదు, లోవర్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు దీనికి అప్లై చేయొచ్చు. టైప్ లోవర్ సర్టిఫికేట్ ఉన్నా దీనికి అప్లై చేయొచ్చు. బట్ ద థింగ్ ప్రిఫరెన్స్ మటుకు హయ్యర్ వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ హయ్యర్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉంటే అప్పుడు లోవర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ ఆల్మోస్ట్ 24 పోస్ట్ అక్రాస్ ఆల్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. 23,120 to 74,770. ఇది బేసిక్ పే. దీని మీద అన్ని పోస్టులకి కూడా డిఏ ఉంటుంది, డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్. సో ఈ 2 అలవెన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు డిడక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ రికార్డ్ అసిస్టెంట్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్. నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్. లైట్ వెహికల్ 4-wheeler. సో 23,780 to 76,730. 18 to 42 years. ఇక్కడ కొద్దిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కొద్దిగా చూసుకోండి. 7th class or equivalent. ఈవెన్ 10th class స్టూడెంట్స్ కెన్ అప్లై. 10th class కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఓవర్ క్వాలిఫైడ్. మీరు ఎగ్జామ్ రాసి మీకు 80కి 80 మార్క్స్ వచ్చేసినా కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ పోస్ట్. ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ అట్ ఎనీ స్టేజ్ మిమ్మల్ని కంప్లీట్గా లిస్ట్లో నుంచి రిమూవ్ చేసేసేయచ్చు. అండ్ యూ షుడ్ పొజెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్ 23,780 to 76,730. అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ 164 పోస్ట్స్ ఇచ్చారు. 18 to 42 years. ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్. 10th class or 10th class ఈక్వివలెంట్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి 651 పోస్ట్ తీశారు ఆఫీస్ సబార్డినేట్కి. 20,000 to 61,960. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 to 42 years. దీని క్వాలిఫికేషన్ ఏంటి? 7th class ఆర్ ఈక్వివలెంట్ అండ్ 10th class కంప్లీట్ అయినా కానీ అప్లై చేయొచ్చు. 7th class అనేది ఇప్పుడు ప్రెసెంట్ 7th classలో బోర్డ్ ఎగ్జామ్స్ లేవు కాబట్టి సో 10th విల్ బీ కన్సిడర్డ్ హియర్. సో ప్రీవియస్గా సో ఇక్కడ 42 years అన్నారు కదా. 42 years అంటే ప్రీవియస్గా 7th class ఎగ్జామ్ రాసి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు. అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండకూడదు. అండ్ నో ఓవర్ క్వాలిఫైడ్. సో ఓవర్ క్వాలిఫికేషన్ ఉండకూడదు. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఓవర్ క్వాలిఫైడ్.
సో ఇవి అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ద పోస్ట్ ఉన్న వేకెన్సీస్ అండ్ దానికి సంబంధించిన పే స్కేల్స్, ఏజ్ లిమిట్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ నోటిఫికేషన్ తీసుకుందాం, ఒక సింగిల్ నోటిఫికేషన్ తీసుకుందాం. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ అన్నీ సేమ్ ఇచ్చారు, బట్ సిలబస్ కొన్ని పోస్ట్కి చేంజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరికీ ఈ 4 పోస్టులకి సిలబస్ ఒకటే. సో ఐ విల్ షో యూ దట్ థింగ్. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ చూపిస్తాను మీకు. ఆ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్లో ఇచ్చిన కండిషన్స్ ఏంటి అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. హియర్ ఇస్ ది వెబ్సైట్ aphc.gov.in అండ్ అందులో రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్తే మీకు 6/5/2025 ఇవాళ రిక్రూట్మెంట్ సెల్లో రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో నౌ లెట్స్ గో టు దిస్ జూనియర్ అసిస్టెంట్. So here is the notification. High Court of Andhra Pradesh at Amravati, notification 2 of 2025 RC dated 6/5/2025, direct recruitment. ఇది కాంట్రాక్చువల్ పోస్ట్ కాదు, అవుట్సోర్సింగ్ పోస్ట్ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. అండ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండర్ ఏపీ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆఫ్ 2019. అండ్ ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ లాగా. సో సేమ్ స్ట్రక్చర్, సేమ్ శాలరీ స్ట్రక్చర్, సేమ్ డిఏ రూల్స్, సేమ్ హెచ్ఆర్ఏ రూల్స్, సేమ్ లీవ్ రూల్స్ అన్నీ కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏవైతే వర్తిస్తాయో ఈ పోస్టులన్నిటికీ కూడా అవే వర్తిస్తాయి. సో ఇందులో మనకి ఫస్ట్ చూడాల్సింది ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 13/5/2025 నుంచి 2/6/2025 వరకు, మే 13వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 2/6/2025, జూన్ 2వ తారీఖు రాత్రి 11:59 వరకు మీకు ఈ ఛాన్స్ ఉంటుంది. అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మటుకే ఉంది. నా ఈ పారాగ్రాఫ్ గురించి నేను మీకు కొద్దిగా బాటమ్ ఆఫ్ ది నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ ద పీపుల్ ఆల్రెడీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్, మసాల్చీస్ వీళ్ళకి సంబంధించింది. సో హైకోర్టులో కానీ, ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, సో ఆల్ దీస్ పీపుల్, ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్, మార్నింగ్ కోర్ట్స్, MLSC, అదర్ ట్రిబ్యునల్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ హియర్ వీ హ్యావ్ ఆల్ దీస్ వేకెన్సీస్. సో వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇఫ్ యూ సీ దిస్, దీన్ని ఎలా చూడాలో చెప్తాను మీకు. లెట్స్ సే అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, అండ్ ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్, అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ చార్ట్. సో ఇది టోటల్గా 11 పోస్ట్స్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనంతపూర్లో 11 పోస్ట్స్ ఉన్నాయి. ఇందులో ఓసీ పోస్ట్ 3 ఉన్నాయి, ఇన్ విచ్ 1 ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఈ 3 పోస్ట్లో కూడా ఒక పోస్ట్ విమెన్కి రిజర్వ్ చేశారు. సో 2 పోస్ట్ ఫర్ ఓసీ జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ పోస్ట్. ఓసీ కన్నా బెస్ట్ థింగ్ అన్రిజర్వ్డ్ అని పెట్టుకోవచ్చు. అన్రిజర్వ్డ్ పోస్ట్ 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 3, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1. సో ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏంటో మీకు రీసెంట్ డీసెంట్రలైజేషన్ లిస్ట్లో ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్ట్ ఏమున్నాయో, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 క్యాస్ట్ ఏమున్నాయో, మీ క్యాస్ట్ దేనికి సంబంధించిందో వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ దట్ ఐ కెన్ గివ్ యూ దట్ థింగ్ ఇన్ ది డిస్క్రిప్షన్ యాజ్ వెల్. దానికి సంబంధించిన నోటిఫికేషన్, జీవో ఆర్డర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ST1. సో ఇలా వర్టికల్ రిజర్వేషన్ ఉంది మనకి. అండ్ విత్ ఇన్ ది కేటగిరీ కూడా మనకి కొన్ని హారిజంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో హారిజంటల్ రిజర్వేషన్స్ అన్ని మీరు ఇలా చూసుకోవచ్చు. సో విమెన్కి ఒకటి, ఇందులో అవుట్ ఆఫ్ 16 పోస్ట్ ఫర్ ఇఫ్ యూ సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ 16 పోస్ట్ ఉన్నాయి. అందులో 3 విమెన్కి ఉన్నాయి, 1 ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. బట్ డోంట్ వరీ అబౌట్ దీస్ వేకెన్సీస్. మీకు ఈ 25 పోస్టులు అవసరం లేదు, 1 పోస్ట్ చాలు. సో వేకెన్సీస్ తోటి సంబంధం లేదు మీకు. సో ఈ బాటమ్ ఆఫ్ వేకెన్సీ లిస్ట్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. బట్ లెట్ us look at the third one. If the provisional selected candidate does not join the post, the next meritorious candidate may be considered for provisional selection. సో లాస్ట్ నోటిఫికేషన్లో కూడా లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 తీశారు. లెట్స్ సే ఫస్ట్ లిస్ట్లో మీ పేరు రాలేదనుకోండి, ఆ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ
జాయిన్ అవ్వకపోతే అక్కడ పోస్ట్ వేకెంట్గా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఇంకో సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్ అని తీసి ఆ పోస్ట్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, మనం తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ must have knowledge or qualification in computer operation and should possess bachelor degree from any university in India established or incorporated under Central Act. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ లైక్ అనంతపూర్లో ఉన్న వాళ్ళకి తెలుగు అండ్ కన్నడ వచ్చి ఉండాలి, చిత్తూరులో ఉన్న వాళ్ళకి తెలుగు అండ్ తమిళ్. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ ఎనీ ఎగ్జామ్ ఫర్ దిస్, బట్ ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. సో must have completed 18 years and must not have completed 42 years as on 1/7/2025. జూలై 1వ తారీఖుకి 42 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండకూడదు. అండ్ దీంట్లో మళ్ళీ మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్స్. 42 years రిలాక్సబుల్ ఫర్ 5 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పీడబ్ల్యూస్, సో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, వీళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రిజర్వేషన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జియోస్ ఇచ్చారు. అండ్ బిఫోర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ న్యూయెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు మీ ఎకనామిక్ స్టేటస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీ కాస్ట్ సర్టిఫికేట్ కానీ అప్డేటెడ్ వన్ తీసుకోండి. మోస్ట్ రిలవెంట్ వన్ అండ్ మోస్ట్ అప్డేటెడ్ వన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, 5th clause. ఇందులో ఏంటంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ది ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ప్రయర్ టు 1/4/2022. సో అట్ ప్రెసెంట్ మన స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ రిలవెంట్ కాదు ఇందులో. సో ఇఫ్ యూ సీ దిస్, ఓన్లీ 13 districts ఇందులో మెన్షన్ చేశారు. జ్యుడిషియరీ స్టిల్ ఫాలోయింగ్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, ప్రెసెంట్ డిస్ట్రిక్ట్స్ మాట్లాడట్లేదు, జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటాం వీటిని అందుకే. అండ్ హియర్ దెర్ ఇస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు నాన్ లోకల్గా కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. నాన్ లోకల్ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్కి నాన్ లోకల్. లెట్స్ సే నాది లోకల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, నేను పోస్టులు ఒకవేళ చిత్తూరులో ఎక్కువ ఉన్నాయనంటే నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా రాసుకోవచ్చు. బట్ ఆ చిత్తూరు డిస్ట్రిక్ట్లో నేను టాప్ 20, లెట్స్ సే అవుట్ ఆఫ్ 80% 20% నాన్ లోకల్ వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ 20% పోస్ట్ నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారని కాదు. సో నాన్ లోకల్ వాళ్ళకి 20% పోస్ట్ ఓపెన్గా ఉంచుతారు. ఆ 20% పోస్ట్లో మీరు మిగిలిన వాళ్ళకన్నా హయ్యర్ మార్క్స్ వచ్చాయనుకోండి, దెన్ దే విల్ గివ్ యూ ఛాన్స్. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా నోటిఫికేషన్లో. సో అప్లికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? So you need to upload original certificates of academic and technical qualifications such as past certificates, certificate evidencing the date of birth, community certificates, so issued by the competent authority. And ఒకవేళ మీరు రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకుంటే ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ సర్టిఫికేట్, బీసీ అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీరు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇవన్నీ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అండ్ ఈ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ చాలా రిలవెంట్, ఎందుకంటే ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు ప్రింట్ తీస్తారు. ప్రింట్ తీసి మీరు ఆ రోజు ఒరిజినల్స్ని తీసుకెళ్ళాలి. ఆ ఒరిజినల్స్ తోటి వీటిని కంపేర్ చేస్తారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దెన్ దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాజ్ హియర్. ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఈ క్లాజ్ 9 చెప్తాను మీకు. Candidates who migrated from Telangana to Andhra Pradesh between 2nd June 2014 to 1st June 2021 as per GOMS number 130 of General Administration Department dated 29/10/2019 as per the terms in Circular Memo 4136 of SPF MC 2015-5, you can be considered as a local status person. Local status కూడా ఇస్తారు మీకు. సో దీనికి సంబంధించి యూ కెన్ గో టు ద నియరెస్ట్ సచివాలయం. మీ సచివాలయానికి వెళ్ళి ఒకవేళ లెట్స్ సే ఐ విల్ గివ్ యూ ఎన్ కండిషన్, మీ 10th class 2014లో అయింది, కానీ మీరు అన్బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీ 10th class తెలంగాణలో అయింది అనుకుందాం, అప్పుడు తెలంగాణ, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న తెలంగాణలో అయింది అనుకుందాం. సో మీకు ఈ డౌట్ ఉంటుంది, మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ అని చెప్పి. సో ఈ స్టేటస్ ప్రకారం ఈ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్లో లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
సో కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి, మీరు 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2021 లోపు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండాలి. మీ 10th క్లాస్ ఎక్కడైనా, మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా పర్లేదు, మీరు కనుక ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ వోంట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ లోకల్ స్టేటస్ పర్సన్. ఒకవేళ మీ 10th క్లాస్ వరకు తెలంగాణలో అయ్యి ఉంటే మీరు ఈ లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ సర్టిఫికేట్. అండ్ మీరు ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే, వేరే డిపార్ట్మెంట్లో ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే, యూ షుడ్ సబ్మిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్. ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కోర్ట్కి సబ్మిట్ చేయాలి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ముందు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. People who are working as contractual, outsourcing, daily wage earners, masalchis in judiciary shall upload latest service and conduct certificate issued by the competent authority. మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ తోటో లేదా మీ CMO తోటో మీరు ఈ సర్టిఫికేట్ని, మీ సర్వీస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకునేలా చూడండి, బికాస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ an additional edge over here. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి? I already told you this in the video. 90 minutes ఎగ్జామ్ ఉంటుంది, 1.5 hour ఎగ్జామ్. ఈ 1.5 hour ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 జీకే, 40 ఇంగ్లీష్, 40 జీకే అండ్ 40 ఇంగ్లీష్, దట్స్ ఇట్. సో ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, CBT ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, నాట్ OMR బేస్డ్. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఇది. 80 questions, 40 questions of general knowledge and 40 questions of general English. Each question will carry 1 mark and duration is 90 minutes. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జనరల్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి పేపర్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఒకవేళ ఏమైనా అంబిగ్విటీ ఉంటే, తెలుగు ట్రాన్స్లేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఇంగ్లీష్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ వన్. దీనికి సిలబస్ వచ్చేటప్పటికి, ఇఫ్ యూ సీ ఆల్రెడీ ది ప్రీవియస్ సిలబస్ దే డిడ్ంట్ చేంజ్డ్ మచ్. ఇక్కడ ఏమీ చేంజ్ చేయలేదు ఎక్కువగా. Indian art, culture, dance, music, Indian history, Indian national movement, Indian geography, agriculture, environment, Indian economy, Indian polity and constitution, general science day to day, scientific research, awards, personalities, institutions, sports, current affairs, India and Andhra Pradesh. Current affairs, India and Andhra Pradesh. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. మీకు 2022 నోటిఫికేషన్లో విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. అండ్ ఆ ఎగ్జామ్లో కూడా, జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఏపీలో జరిగిన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ గురించి అడిగారు. అండ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 గురించి కూడా అడిగారు. సో ఈ నోటిఫికేషన్లో మటుకు విత్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో వీ నీడ్ టు వెయిట్. దీని మీద ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేకపోతే సిలబస్ ఏమైనా అమెండ్ చేస్తారో చూడాలి మనం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కానీ, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ గురించి కానీ ఎటువంటి మెన్షనింగ్ లేదు ఇందులో. సో ఓన్లీ ఏపీ కరెంట్ అఫైర్స్ గురించి ఒకటే అడిగారు ఇందులో, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ సెంటెన్సెస్, ఆడ్ వన్ సెంటెన్సెస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో దిస్ ఇస్ ద థింగ్. ఇది సిలబస్ గురించి వీళ్ళు మెన్షన్ చేసింది. నెక్స్ట్ ఈ 5th స్టేట్మెంట్ నేను మీకు మళ్ళీ లాస్ట్లో చెప్తా అని చెప్పాను. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ ది ఎగ్జామినేషన్ ఫీ. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 800 రూపీస్. అప్లికేషన్ ఫీజ్ 800 రూపీస్. అండ్ ద పీపుల్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, SCs, STs, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వాళ్ళకి 400 రూపీస్. Only the applicants belonging to a community recognized as SC, ST in the state of Andhra Pradesh alone are entitled for the concessional payment of examination fee. నెక్స్ట్ ఇందాక మీకు ఓపెన్ కేటగిరీలో ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పాను అన్నాను. నాన్ లోకల్గా కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి రాసుకోవచ్చు. ఎట్ దట్ టైమ్ యూ నీడ్ టు పే ఈచ్ పోస్ట్కి, ప్రతి డిస్ట్రిక్ట్కి సపరేట్గా పే చేయాలి. లెట్స్ సే నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటున్నాను, ఫీల్డ్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటున్నాను, ఎగ్జామినర్కి అప్లై చేయాలనుకుంటున్నాను. దెన్ ఐ నీడ్ టు పే 800, 800 and 800. నేను ఇంకో 2 డిస్ట్రిక్ట్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దెన్ ఆ డిస్ట్రిక్ట్కి సపరేట్గా మళ్ళీ ఇంకొక 800 పే చేయాలి. సో ప్రతి పోస్ట్కి 800 రూపీస్ పే చేయాలన్నమాట. ప్రతి డిస్ట్రిక్ట్కి, లెట్స్ సే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా రాద్దాం అనుకున్నా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. సో నాన్ రిఫండబుల్. ఈవెన్ ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయినా కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు రిఫండ్ దిస్.
ఇంకా కింద సమ్ అదర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అండ్ యూ కెన్ గో త్రూ దిస్ నోటిఫికేషన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మిగిలిన ఏరియాస్లో యూ కెన్ పోస్ట్ దాట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇప్పుడు నేను మీకు చెప్తా అన్న 5th పాయింట్. దిస్ ఇస్ పర్టికులర్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఎవరైతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ప్రెజెంట్ కాంట్రాక్చువల్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్, మసాల్ చీజ్గా వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళకి సంబంధించింది డిస్ట్రిక్ట్ కోర్టులో అయినా, హైకోర్టులో అయినా, ఎక్కడైనా జ్యుడిషియరీకి సంబంధించి మీరు కనుక వర్క్ చేస్తున్నట్టయితే యూ విల్ బి గివెన్ అన్ ఎక్స్ట్రా ఎడ్జ్. సో హౌ దట్ విల్ బి గివెన్? ఇక్కడ మీరు చేస్తున్న వర్క్కి మీ సర్వీస్ని 6 months, ఎవ్రీ 6 monthsకి 1 mark కింద కౌంట్ చేస్తారు. లెట్స్ సే మీరు జాయిన్ అయ్యి 1 year అయింది అనుకోండి. సో 6 months, సో 2 points కింద యాడ్ చేస్తారు, 2 marks కింద యాడ్ చేస్తారు. సో టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 20 marks. సో ఇలాగ 20 marks వరకు యాడ్ చేయొచ్చు అనమాట. సో ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సింగ్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీ సర్వీస్, మీరు 2018 ఇంకా ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ జ్యుడిషియరీలో. సో మీకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనమాట ఇది. సో ఎవ్రీ 6 monthsకి 1 mark యాడ్ అవుతుంది మీ సర్వీస్లో. సో దట్స్ వై గెట్ దిస్ సర్వీస్ సర్టిఫికేట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ప్రిసైడింగ్ ఆఫీసర్. మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మీరు ఈ సర్వీస్ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. అండ్ ఈ సర్వీస్ సర్టిఫికేట్ని మీరు అప్లికేషన్ టైంలో కంపల్సరీగా సబ్మిట్ చేయాలి, కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. బికాస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఎక్స్ట్రా ఎడ్జ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళకే ఇది, రిమైనింగ్ వర్కర్స్కి కాదు. రిమైనింగ్ మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా ఇది మీకు వర్తించదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఇన్ జ్యుడిషియరీ. సో దిస్ ఈజ్ ది నోటిఫికేషన్. ఇందులో సిలబస్ కొన్ని పోస్టులకి చేంజ్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ సిలబస్ చేంజ్ అవుతుంది, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ సిలబస్ చేంజ్ అవుతుంది. నేను ఓన్లీ 1 నోటిఫికేషన్ చూపించాను మీకు. ఈ రిలవెంట్ డేటా అంతా మిగిలిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పోస్ట్కి సేమ్ ఉంటాయి. బట్ జస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రిమైనింగ్ అదర్ పోస్ట్కి మటుకు సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మీరు ఈ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్గా చదవండి, పిన్ టు పిన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ లింక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. హైకోర్ట్ వెబ్సైట్కి కానీ, లేకపోతే ఇందాక అన్నట్టు మీకు ఎస్సీ డీసెంట్రలైజేషన్కి సంబంధించిన జీవోస్ కానీ. అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, మీకు కరెంట్ అఫైర్స్ అతి త్వరలో మీ దగ్గర కరెంట్ అఫైర్స్ తీసుకురాబోతున్నాను. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్. అండ్ ఇంకా మీకు రిలవెంట్గా ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇవన్నీ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయొచ్చు. అండ్ దిస్ ది ఎండ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ప్రిపేర్ వెల్. Signing off, your modern teacher.